ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు అనుకుంటున్నా. ఆహ్, మా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో జరిగే ఫేమస్ జాతర ఖాందేవ్ జాతర. ఫస్ట్ ఇక్కడ జాతర అయిన తర్వాతనే కిస్లాపూర్ జాతర అనేది స్టార్ట్ అయితది. ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. ఆదివాసుల సాంప్రదాయాలు ఎలా ఉంటాయో అలాగే జరుగుతాయి. సో, ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క సంస్కృతి, సంప్రదాయాలు మీకు తెలియడాని కోసమే ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. ఎలా చేసుకుంటారు ఈ ఈ జాతరని, పూజని అనేది మనం తెలుసుకుందాం. ఈ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న నార్నూర్ మండలంలోనే ఈ పూజ జరుగుతది. తొడిసం అనే ఆహ్, వాళ్ళ ప్రజలు ఇక్కడొచ్చి పూజ చేసుకొని జాతర అనేది 15 రోజులు జరుగుతూ ఉంటది. ఎంతో సంబరంగా చేసుకుంటారు. సో చూస్తున్నారు కదా, ఎంతోమంది ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటున్నారు. సో కరెక్ట్గా 13th రోజు పౌర్ణమి వచ్చింది. సో అదే రోజు అన్నీ వాళ్ళు ఉండడానికి ఇక్కడ 5 days ఉంటారంట. సో ఉండడానికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు తీసుకొని వచ్చి 5 days ఇక్కడే స్టే చేస్తారు అన్నట్టు. ఫస్ట్ డే మాత్రం పూజ చేసుకుంటారు. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకెట్లా చేసుకుంటారు అనేసి. చూడండి, వాళ్ళు బుట్టలల్లో వాళ్ళకి కావాల్సిన వస్తువులు, అంటే పూజకు కావాల్సిన వస్తువులు అవన్నీ తీసుకొని వచ్చారు. కొన్ని మాత్రం సీక్రెట్గా ఉంచుతారంట. అవి బయటికి ఇప్పటివరకు ఎవరికి తెలియదు. నైట్ టైం పూజ చేసుకుంటారు అని చెప్పిర్రు ఇక్కడి ప్రజలు. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి 1961 సంవత్సరాల నుంచి ఈ జాతర అనేది జరుపుకుంటారు. గోండ్, కొలాం వీళ్ళు ట్రైబ్స్ అందరూ కలిసి చేసుకునే పండగ. వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడానికి, వాళ్ళ ఫార్మింగ్ కరెక్ట్‌గా అవ్వడానికి ఎన్నో పూజలు చేసి ఇలా ఇక్కడ జాతర జరుపుకుంటారు. సో, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వీళ్ళు జరుపుకొని వాళ్ళ విలేజెస్‌లో జరుపుకుంటారు. కానీ ఎవరైతే అవైలబుల్‌గా ఉంటారో వాళ్ళు మాత్రం ఇక్కడికొచ్చి పూజ చేసుకొని జాతర స్టార్ట్ చేసుకుంటారన్నమాట. సో, గుడిని ఒకసారి చూడండి. వీళ్ళు పూజించే దేవుడు వచ్చేసి కామ్దేవ్. స్పెషాలిటీ గురించి, గ్రేట్‌నెస్ గురించి ఇక్కడి పెద్దల్ని అడిగి తెలుసుకుందాం మనం. ఫస్ట్ ఈ తాతని అడుగుదాం. చెప్పండి, మీరు ఈ జాతర ఎన్నేళ్ల నుంచి జరుపుకుంటున్నారు? చాలా సంవత్సరాల నుంచి తొడాసాం వంశానికి సంబంధించినటువంటి కామ్దేవ్ జాతర నార్నూర్ మండలంలో హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. ఇది చాలా మన పురాతన కాలం నుంచి మా తొడాసాం వంశ పెద్దలు మా పెర్సా పేన్ దేవుని కొలుస్తూ కామ్దేవుని పూజ చేస్తారు. ఈ పుష్యమాసము పౌర్ణమి రోజున పూజా కార్యక్రమం ఉంటుంది. ఈ దేవత యొక్క కార్యక్రమానికి మన తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఆదివాసులు, గోండి సమాజానికి సంబంధించినటువంటి తొడసం వంశస్థులు, వాటితో పాటు సోరియల్ ఇంకా అధిక మొత్తంలో భక్తులు పాల్గొని మా యొక్క దేవుణ్ణి కొలుస్తూ మొక్కులు, మా యొక్క పెయిన్కు, పెర్సా పెయిన్ యొక్క బేటింగ్, తూమ్కు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఆ మరుసటి రోజే తొడసం వంశం యొక్క ఆడపడుచు నూనె తాగే కార్యక్రమము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా పవిత్రంగా ఈ పుష్యమాసం మొత్తం దేవుని కొలుస్తూ తొడసం వంశస్థులతో పాటు ఆదివాసులందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరలో పాలు పంచుకొని తమ యొక్క మొక్కులను తీర్చుకుంటారు. ఇది ప్రతి సంవత్సరము పుష్యమాసము నెలవంకరగా కనిపించిన నుంచి పూర్ణమ వరకు మన తులసమాస్తులు పూజ చేస్తారు. మన అమావాస్యానికి కేస్లాపూర్ మిశ్రమాస్తులు పూజ చేస్తారు. పూర్ణమ రోజు పెర్సాపెన్ దేవతలు మరియు జంగుబాయి దేవస్థానాలు, ఎక్కడైతే మా ఆదివాసీ సమాజానికి చెందిన వాళ్ళ పెద్ద దేవుళ్ళు ఉన్నారో ఆ పూర్ణమ రోజే పూజ చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ తరతరాలుగా వస్తున్న మన
శ్రీ 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 కమదేవ్ దేవస్థానము తొడస వంశానికి చెందిన మన పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రంలో ముఖ్యంగా ఏంటంటే మా తులసమ్మ ఆడపడుచు పూజ అనంతరము తెల్లారంక సూర్య ఉదయించక ముందే 2 కిలోల నువ్వుల నూనె తాగడం జరుగుతుంది. తన తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని మేము వచ్చే తరానికి తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ నార్నూరు కామదేవుని యొక్క విశిష్టత ఏంటంటే ఈరోజు పున్నమి రోజు ఇక్కడ మా తొడసం వంశస్థుల పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి ఎక్కడ ఇట్లా జరగదు. అదే కెసలాపూర్లో ఏమో అమావాస్య రోజు జరుగుతుంది. అంటే దానికంటే మొదలే 15 రోజులు మొదలే ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ తొడసం వంశస్థులు ఒక తెలంగాణే కాకుండా ఈ దండకారణ్య ప్రాంతం లోపల మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఉన్న అందరూ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా వంశపారంపర్యంగా ఏదంటే ఇక్కడ బేటి కోరియకు తర్వాత కారును అనే కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా దీని ప్రత్యేకత ఏంటంటే వేరే దగ్గర ఏంటంటే ఈ పూజా కార్యక్రమం తర్వాత నువ్వుల నూనె, అది తయారు చేసిన నువ్వుల నూనెను 2 కిలోల నూనెను ఇక్కడ తాగటం అనేది మన తొడసం ఆడపడుచు తాగుతుంది. అది ప్రత్యేకమైనది. ఇక్కడ వేరే ఏ జాతరలో కూడా ఏ దేవుని దగ్గర కూడా ఇటువంటి కార్యక్రమం లేదు. మరి ఆమె మా వంశస్థులందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ఆమె తాగుతుంది. ఆమె కూడా ఏం కాదు, సంతోషంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఆయురారోగ్యాలు తర్వాత మా సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా పటిష్టంగా ఉండాలని చెప్పేసి, పాడి పంటలు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి అట్లది ప్రకృతి దేవుడు కాబట్టి ఇందులో ముఖ్యంగా కామదేవుని దగ్గర మా కాముకున్నాయి. తర్వాత ఇక్కడ పెద్దపులి తర్వాత ఏనుగు, ఇవి మా ముఖ్యమైన ఇక్కడ విగ్రహాలు. అదేవిధంగా ఇది ప్రకృతితో సంబంధం ఉన్నది కాబట్టి ఈ తొడసం వంశస్థులది ప్రత్యేకమైన జాతర. ఇందులో విశిష్టత ఏంటంటే నువ్వుల నూనె తాగటము ఇక్కడ విశిష్టత. థ్యాంక్ యూ. సో వీళ్ళు చెప్పినట్టు వాళ్ళ కులదేవుడు ఏనుగు మరియు పెద్ద పులి. ఈ దేవుళ్ళనే కామదేవ్ అని కూడా అంటారు వాళ్ళు. సో ఈ కామదేవ్ జాతర అనేది ఫస్ట్ నార్నూర్ మండలంలోనే జరుగుతుంది. నాకు తెలిసి మీరు ఇలాంటి సాంప్రదాయాలని, ఇలాంటి సంస్కృతిని చూసి ఉండరు. ఎందుకంటే ఇవి ఆదిలాబాద్ సైడే ఉంటాయి, గోండు ప్రజలు చేసుకునే సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ. సో ఫస్ట్ కామదేవ్ జాతర జరిగిన తర్వాతనే కెస్లాపూర్ జాతర జరుగుతుంది. కెస్లాపూర్ జాతరకి ఇంకొక పేరు నాగోబా జాతర కూడా అని అంటారు. సో నైట్ టైం పూజలు అవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ డే కూడా వాళ్ళ తొడిసం వంశస్థుల ఆడపడుచు 2 లీటర్ల నూనె తాగుతుంది అని చెప్పారు కదా. సో అదొచ్చేసి ఇవాళ జరుగుతుంది. అంటే ముందు రోజు పుష్య పౌర్ణమి రోజు పూజలు అయిన నెక్స్ట్ డే నూనె తాగే కార్యక్రమం ఉంటుంది. ఈ నువ్వుల నూనె అనేది 2 నుంచి 3 కేజీల వరకు నువ్వులని తెచ్చుకొని వీళ్ళు నైట్ టైమే హ్యాండ్తో చేస్తారంట. వీళ్ళు చేసిన హ్యాండ్మేడ్ నూనెనే మార్నింగ్ వాళ్ళ ఆడపడుచు తాగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టు తొడసం వంశస్థుల ఆడపడుచు ఇక్కడ పూజ చేస్తుంది. సో 3 సంవత్సరాలకు ఒకసారి ఆడపడుచు మారుతూ ఉంటారు. 3 సంవత్సరాలకి ఒక్కరు తాగుతూ ఉంటారంట ఈ నూనెని. సో నైట్ టైం చేసిన ఈ నూనెని పొద్దున్నే దేవునికి సమర్పించి పూజ చేసి ఆ తర్వాత తొడసం వంశస్థుల ఆడపడుచుకి తాగిపిస్తారన్నమాట.
ఆగే అదృష్టం కానీ ఆచారం కానీ మన దేశంలో ఎక్కడా లేదు. ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ ఆదివాసులు గిరిజనులు మాత్రమే ఇలాంటి ప్రత్యేక ఆచారం ఉంది. అందుకే ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది ఆదిలాబాద్ జిల్లాలోని పూజలు పునస్కారాలకి. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి జనాలు వచ్చి ఇక్కడికి పూజలు చేసుకొని వెళ్తారు. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ జిల్లా ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు మరియు మహారాష్ట్ర ఎమ్మెల్యే తొడసం రాజు గారు కూడా విచ్చేశారు ఈ ప్రత్యేక పూజల్ని జరిపించడం కోసం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కొంచెం లాగ్ అయి ఉండొచ్చు, బట్ ఒకవేళ వీడియోని స్కిమ్ చేస్తే ఇక్కడున్న ప్రతి ఒక్క పూజా విధానాన్ని మిస్ అవుతుండే. అందుకని నేను స్కిమ్ చేయకుండా వీడియో అలాగే ఉంచాను. అండ్ ఆల్సో ఇందులో జాతరలో ఏమేమి వస్తాయి, ఏమేమి ఉంటాయి అండ్ ఏమేమి దొరుకుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఇంకా లాగ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.